హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ మంత్ర. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ 78.7 పాయింట్స్ పెరిగి 14,560 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 247.79 పాయింట్స్ పెరిగి 49,517 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1.06% పెరిగి 32,339 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% ప్రాఫిట్తోనూ, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.09% ప్రాఫిట్తోనూ క్లోజ్ అయ్యాయి. ఈరోజు టాప్ గెయినర్స్గా టాటా మోటార్స్, గెయిల్, ఏషియర్ మోటార్స్, ఎస్బీఐ ఉన్నాయి. లూజర్స్లో ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, హెచ్యూఎల్, నెస్లే ఉన్నాయి. టాటా మోటార్స్ థర్డ్ క్వార్టర్లో గ్లోబల్ సేల్స్ను 2.78 lakh యూనిట్స్గా నమోదు చేసింది. ఇది క్వార్టర్లో 37% ప్లస్ కాగా ఇయర్ ఆన్ ఇయర్లో 1% ప్లస్. ఈ న్యూస్తో కంపెనీ షేర్ వాల్యూ ఒక దశలో 252 రూపీస్ క్రాస్ అయింది. ఫైనల్గా 7.7% ప్రాఫిట్తో 237.8 దగ్గర క్లోజ్ అయింది. అమెరికన్ మేజర్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్ టెస్లా ఇండియాలో వాళ్ళ ఆపరేషన్స్ను స్టార్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ను అలాగే 5 స్టేట్ గవర్నమెంట్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. టెస్లా అప్రోచ్ అయిన రాష్ట్రాలను చూస్తే మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. ఈ రాష్ట్రాలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుగా కర్ణాటక ప్రభుత్వం వారు టెస్లా వారికి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో వీరు టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దీనిని బెంగళూరులో ఇన్కార్పొరేట్ చేస్తున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. భారతీ ఎయిర్టెల్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వాటాను 100% పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లుగా కంపెనీ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఇది కంపెనీకి సంబంధించిన డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్కి పాజిటివ్గా చెప్పుకోవచ్చు. డిసెంబర్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ నెంబర్స్ రిలీజ్ అయినాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగానే నమోదైంది. డిసెంబర్ మంత్ సిపిఐ ఇన్ఫ్లేషన్ 4.59%గా ఉంది. ఇది నవంబర్ మంత్లో 6.93%గా ఉంది. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన సిమెంట్ కంపెనీస్ ప్రైస్ ఇంక్రీజ్ చేయబోతున్నట్లుగా మరియు అది సిమెంట్ బ్యాగ్పై 25 నుంచి 45 రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. టాటా ఎల్క్సీ మరోసారి స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్ని పోస్ట్ చేసింది. క్వార్టర్లో చూస్తే 10.9% రెవెన్యూస్ని, 33.3% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని పోస్ట్ చేయడం జరిగింది. టాటా గ్రూప్కి సంబంధించిన మ్యాక్సిమం కంపెనీస్ 2020లో బాగా పెర్ఫామ్ చేశాయి. టీసీఎస్ ఆల్ టైమ్ హై ప్రైస్లో ట్రేడ్ అవుతోంది. అలాగే టాటా పవర్ 3 years హైలోను, టాటా మోటార్స్ 2 years హైలోను, టాటా కెమికల్స్ 3 years హైలోను, టాటా స్టీల్ కూడా 3 years హైలోను, టాటా ఎల్క్సీ ఆల్ టైమ్ హైలోను ట్రేడ్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.